పొట్టకూటి కోసం వలస వెళ్లాలనుకున్న వాళ్ళు ఇప్పుడు గోవా, మహారాష్ట్ర, హూబ్లీ వంటి ప్రాంతాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. కుటుంబానికి స్థిర ఆదాయం సమకూరుస్తున్నారు. సేంద్రియ సాగుకు ఎంతగానో ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వేపకాయలతో నూనె, పొట్టు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు మహిళలు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీలోని 18 మంది మహిళా బృందం స్వయంగా ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. 1999 నుంచే వేప నూనె, పొట్టు తయారీని ప్రారంభించారు మహిళలు. చిగురు అనే పేరుతో స్వయంగా మార్కెటింగ్ చేస్తున్నారు. మొదట్లో మహిళలే బ్యానర్లు పట్టుకుని ఊరూరా తిరిగి తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఈ వేప నూనెతో ఏం లాభం అంటే మాకు రైతులకు పురుగు కాకుండా దుక్కికేస్తాం. దీని పిండి ఉంటే బలంకు, దీని నూనె ఉంటే పురుగుకు. ఇట్లా ఇది పెట్టుకున్నప్పుడు తొగాళ్ళు మంచిగా అవుతాయి, శనగలు మంచిగా అవుతాయి. మా అట్లా అల్లం వేస్తాం. ఇట్లా రకరకాల పంటలకు వినా భూతాలకి మంచిది ఉంటుంది అన్నమాట. ఎరువిస్తుంది, పురుగు కాకుండా చేస్తుంది, రైతులకు జర లాగోడి తుట్టి అవుతుంది అన్నమాట. ఇది వేస్తే గడ్డి విన కాదు. బాగా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వీరికి మిషన్లు అందించింది. మొదట్లో కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఉత్పత్తిని ఆపేశారు మహిళలు. కానీ అధికారుల సాయంతో తిరిగి ప్రారంభించి 4 ఏళ్లుగా వేప నూనె, పొట్టు తయారు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వేపకాయలను సేకరించి ఎండబెట్టి నూనె, పొట్టు తయారు చేస్తున్నారు. వేప పిండి మేము తయారు చేయబట్టి 2 సంవత్సరాలు అయింది. పిండి చేస్తున్నాం, ప్లస్ దాంతో ఆయిల్ కూడా వస్తున్నది. మాకు ఆయిల్, పిండి ఇట్లా మా సూపర్వైజర్ ద్వారా పంపిస్తున్నాము. మళ్ళీ ఇంకా వేరే మా ఊర్లో వాడుకుంటున్నాం. మళ్ళా ఇట్లా ఇప్పుడు ప్రాజెక్టు లెవెల్లో జైరాబాద్లో కూడా మస్తు మందికి ఇచ్చినాము. వేరే రాష్ట్రాలకు కూడా పంపించినాము. ఆంధ్ర సైడ్ పంపించినాము, ఇక్కడ బీదర్ సైడ్ పంపించినాము, కర్ణాటక, అట్లా చాలా రాష్ట్రాలకు, వేరే రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నాము. ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపిస్తుండటం మహిళలకు కలిసొచ్చింది. సేంద్రియ వ్యవసాయంలో వాడే బయో ఆర్గానిక్ ఫెర్టిలైజర్లకు డిమాండ్ పెరగటంతో వీరి ఉత్పత్తులకు ఆదరణ దక్కింది. జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉండటంతో అక్కడి రైతులకు కూడా వేపతో తయారు చేసిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్లను సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గానిక్ సేద్యం చేసే రైతుల నుంచి వేప పొట్టుకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు మహిళలు. నూనె ఇది పిండి పట్టినాక ఇది అంతా ఎవరన్నా అమ్మనికి తీసుకుపోనికి వస్తే పట్టిస్తాము. వాళ్ళు తీసుకొని పోయి జనరల్కి ఇస్తాము. జనరల్ తీసుకుపోయి మందికి అమ్ముతుంది. పిండి ఇది ఏమిటికన్నా పురుగు గిరుగు అయితే ఈ వేప నూనె ఆ పంటలకు దాంట్లో కలిపి కొట్టాలంటే దాన్ని పట్టి కొడితే దాన్ని పురుగు కానట్లా కొడుతుంది మందు. పంటకేస్తే పంటకు విన పురుగు కాదా ఇది వేప పిండి. వేప ఉత్పత్తులతో ఆరోగ్యాన్నిస్తూనే సేంద్రియ వ్యవసాయానికి ఎరువులను అందిస్తూ పర్యావరణానికి మేలు చేస్తూ లాభాలు పొందుతున్నారు మహిళలు.